మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇక్కడ జరిగిన విషాదం ఇది మాటలకు అందనిది. ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకొని పోవాల్సిన దుస్థితి. ఈరోజు ఇంతటి దుస్థితికి కారకులు ఎవరు? ఇంతమంది నాయకులు, ఇన్ని పార్టీలు, ఇంతమంది సంఘ సేవకులు ఉన్న ఈ సమాజంలో ఎందుకు ఇట్లాంటి దుస్థితి జరుగుతోంది? ఎవరికి చెప్పుకోలేని బాధలు, ఎక్కడా జరిగిన న్యాయం. ఒక పక్క గవర్నమెంట్ అధికారులు డబ్బులకు అమ్ముడుపోవడం, ఇలాంటి దుస్థితి ఈరోజు సమాజంలో కనపడుతోంది. ఎవరికో చెందాల్సిన భూమిని, ఎవరికో పేపర్లున్న భూమిని ఇంకెవరికో ఆన్లైన్ చేయడం, దొంగతనంగా అమ్మేయడం, పేపర్లున్న వ్యక్తులను సంవత్సరాల తరబడి ఆఫీసులు తిప్పుకోవడం, ఇది పరిపాటిగా మారింది. ఇది ఒక్క ఒంటిమిట్ట మండలమే కాదు, ఈరోజు రాష్ట్రం అంతా చాలా దారుణమైన పరిస్థితి. రెవెన్యూ అధికారులు మరి ముఖ్యంగా ఎంఆర్ఓ లెవెల్లో డబ్బులు తీసుకొని పాస్బుక్లు ఇవ్వడం, ఏమి సంబంధం లేకపోయినా వారికి ఆన్లైన్ చేసి కట్టబెట్టడం, తద్వారా వాళ్ళు బ్యాంకులకి రుణాలు తీసుకోవడం, ఇది పరిపాటిగా మారిన ఈ నేపథ్యంలో నిజంగా పేపర్లుండి నిజంగా అనుభవంలో ఉన్న ఒక కుటుంబానికి సంబంధించిన 3 ఎకరాల 10 సెంట్ల భూమి నా దగ్గర పేపర్ ఉంది. ఇది మామూలు ఏ అగ్రవర్ణాలకు చెందిన కుటుంబం కాదు, ఇది చాలా పేద చేనేత కార్మికులకు సంబంధించింది. రెక్కాడితే కానీ డొక్కాడదు అనే పరిస్థితి. ప్రతిరోజు మగ్గం నేర్చుకొని అన్నం తినాల్సిన పరిస్థితి. ఇలాంటి వ్యక్తులకు ఉన్న 3 ఎకరాలను ఎవరో కొంతమంది డబ్బులున్న వ్యక్తులు రకరకాలుగా ప్రలోభాలకు గురి చేసి అప్పుడున్న ఎంఆర్ఓలను మేనేజ్ చేసి ఈ మాదిరిగా వీళ్ళకున్న భూమిని ఇంకొకరికి ఆన్లైన్ చేయించడం, తద్వారా వీళ్ళకున్న హక్కును కాలరాయడం, ఇది ఎంతటి అమానుషమో ఒక్కసారి ప్రజలంతా గమనించాలా. ఇది ఒంటిమిట్టకు సంబంధించిన విషయమే కాదు, ఇది రాష్ట్రం అంతా ఇదే దారుణమైన పరిస్థితి. సిస్టమ్ బాగా పాడైపోయింది. రెవెన్యూ వ్యవస్థే సర్వనాశనమైన పరిస్థితి. నేను ఓపెన్గా చెప్తున్నా, ఈరోజు రెవెన్యూ వ్యవస్థే సర్వనాశనమైంది. ఎంఆర్ఓ లెవెల్లో, ఆర్ఐ లెవెల్లో ఘోరంగా తయారయ్యారు. డబ్బులు తీసుకొని ఎవరి సంబంధమైన భూమైనా ఇంకొకరికి దాఖలా చేసే పరిస్థితి, ఇంకొకరికి కట్టబెట్టే పరిస్థితి. ఈ పరిస్థితి మారాలి. ఈ విషయంలో అయితే ఒక బీసీలు, పద్మశాలి, అట్లాగే చాలా పేద స్థాయిలో ఉన్న ఒక ఈ వ్యక్తికి ఎవరు కనీసం కూడా అతనికి సాయం చేసేవాళ్ళు లేకుండా పోయారు. అతను ఎన్నిసార్లు కొంతమంది అంటున్నారు, ఎప్పుడో 2017లో మార్చారు, వైకాపాకి ఏం సంబంధం అని కొంతమంది అంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, గత 5 సంవత్సరాలుగా ఈ సుబ్బారావు గారు ఎన్నిసార్లు ఎంఆర్ ఆఫీసు పోయాడు? ఎన్నిసార్లు ఎంఆర్ ఆఫీసు పోతే ఎన్నిసార్లు వెనక్కి పంపారు? దానికి కారణం ఎవరు? ఈ ప్రభుత్వం కాదా? నిన్న ఒక పెద్ద లీడర్ ఈ ఊర్లో ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన ఏదో పెద్ద కింకాంగ్ అని, ఆయన ఏదో పెద్ద నాలెడ్జ్ బర్డ్ అనుకుంటున్నాడు. నాలెడ్జ్ అందరికీ ఉంది. మేము శివరాజకీయాలు చేయడానికి రాలా ఇటుకి. ఒకవేళ 2017లోనే ఈ ఆన్లైన్ మార్చినా తర్వాత కాలంలో ఈ 5 సంవత్సరాల్లో పాల సుబ్బారావు గారు ఎన్నిసార్లు ఎంఆర్ ఆఫీసు పోతే రిజెక్ట్ చేశారు, ఎన్నిసార్లు ఎంఆర్ ఆఫీసు పోతే ఎనికి పంపారు? అది ఏ గవర్నమెంట్లో జరిగింది? ఎంఆర్ ఆఫీసు పోతే ఎనికి పంపారు, ఆర్డీఓ ఆఫీసు పోతే ఎనికి పంపారు, కలెక్టర్ ఆఫీసు పోయినా ఎనికి పంపారు? ఇది ఏ గవర్నమెంట్లో జరుగుతోంది? అదే క్వశ్చన్ చేస్తున్నారు అందరూ. గత 4.5 సంవత్సరంగా 5 సంవత్సరాలుగా ఉన్నది వైకాపా గవర్నమెంటే. ఈ గవర్నమెంట్లోనే అన్యాయం జరిగిందనే మాట్లాడతారు. ఫలాని వ్యక్తి వల్ల అన్యాయం జరిగిందని అడగట్లేదు. ఆ వ్యక్తిలో ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టిన ఆయన వల్ల జరిగిందని అనట్లేడు. ప్రభుత్వ అరాచకాలు అలాగ ఉన్నాయి. ప్రభుత్వము ఈ ఎంఆర్ఓల మీద కంట్రోల్ లేకుండా పోయింది. ఉండింటే ఈ మాదిరిగా మార్చరు కదా అనేదే అందరి బాధ. అంతేగాని ఎక్కడో ఎవరో ఒక వ్యక్తిని విమర్శించాలని కాదు. ఇక్కడ మేమంతా ఏదో ఓట్లు రావాలనో, ఇప్పుడు ఓట్లు రేపు ఎలక్షన్ ఉంది కాబట్టి ఓట్ల కోసమో మాట్లాడట్లే. నిజమైన బాధ కాబట్టి ఈరోజు ఇక్కడ జరిగింది, రేపు ఇంకొక దగ్గర జరగకూడదు కదా అనేదే తపన అందరిది. మేము సమాజం కోసం మాట్లాడుతున్నాం. దీన్ని అన్ని పక్షాల వాళ్ళు, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించాలా. ఖండించి ఆ కుటుంబానికి తగు న్యాయం చేయాలా. చనిపోయిన వాళ్ళని ఎలాగో తీసుకురాలేం, కానీ వీళ్ళకి జరిగే న్యాయం వల్ల, రెండవది ఈ దోషులకు పడే పనిష్మెంట్ వల్ల ఇంకొకరికి ఇట్లా జరగకూడదు అనేది అందరి తపన. నాకు కలెక్టర్ గారి మీద బాగా నమ్మకం ఉంది. విజయరామరాజుకు చాలా స్ట్రిక్ట్, ఆయన మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు ఆయన కూడా కలవబోతున్నాం. ఖచ్చితంగా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలా. ఇలాంటి పునరావృతం కాకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకు పోవాలని కూడా అందరికీ వేడుకుంటూ, ఈ కుటుంబానికి రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మేమందరం కూడా సహకరించి
ఆ తల్లిని ఒక వ్యక్తిగా మంచి ప్రయోజనాలకు నిలబెట్టడానికి అందరం కూడా కృషి చేస్తాం. రెండవది, ఆ 3 ఎకరాల్లోనే ఖచ్చితంగా ఆమెకి మళ్ళా ఆమె వాటా ఆమెకు వచ్చే విధంగా కూడా కలెక్టర్ గారితో మాట్లాడి ఖచ్చితంగా దాన్ని ప్రయత్నం చేసి తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పాస్బుక్ ఇది 2010లో అప్పటి ఎంఆర్ఓ గారు ఇచ్చిన పాస్బుక్.